ఆర్మీలో వర్క్ చేశారు. అవును మ్యామ్. ఎక్కడ వర్క్ చేశారు? ఫస్ట్ మీ గురించి మాకు చెప్పరు. నేను 2004లో ఆర్మీ జాయిన్ అయ్యాను. ఐఎమ్ బేసికలీ అన్ ఆర్టిలరీ ఆఫీసర్. ఆర్టిలరీ అంటే గన్స్. ఐ సర్వ్డ్ ఇన్ ది ఆర్మీ ఫర్ 10 years. ఆ 10 years మీరు ఎక్కడ వర్క్ చేశారు? ఎలాంటి సిచ్యువేషన్స్లో వర్క్ చేశారు? ఐ హావ్ సర్వ్డ్ ఇన్ నార్త్ ఈస్ట్, జమ్మూ అండ్ కాశ్మీర్. I was posted in Arunachal Pradesh, India-China border. I was posted in Rajasthan, India-Pakistan border. Jammu and Kashmir lo anti-terrorist operations lo kuda I was one of the contributor there. Northeast lo I took part in Operation Rhino 1, Rhino 2. I was there. ఎన్నో వీడియోలు చూస్తుంటాం, సినిమాల్లో చూపిస్తూ ఉంటాం. ప్రాక్టికల్గా ఎలా ఉంటుంది సార్? 1 second of your attention, if it is diverted, there is no second chance to life. హైదరాబాద్లో ఉన్న ఐఏఎస్ అకాడమీస్లో బిజినెస్ జరుగుతుంది. దీనికి రెండు కారణాలు. విద్యాదానం చేస్తున్నాం, ఎంతో మందికి ఫ్రీగా చెప్తున్నాం అంటే నేను నమ్మిన సందర్భాలు ఎక్కువ ఉన్నాయి. మిర్చి సినిమాలో ఒక డైలాగ్ ఉంది, బడితో వ్యాపారమా, సారా దుకాణం పెట్టుకో బాగుంటది. దట్స్ ది ప్రాసెస్ ఇస్ రాంగ్. ఏకంలో ఎలా అంటే మ్యామ్, నేను మీకు ఢిల్లీ ఎగ్జాంపుల్ చెప్తాను మేడం. చాలా పెద్ద ఇన్స్టిట్యూట్. ఇంపాసిబుల్. ప్రొసీజర్ కూడా ఎంత చెండాలమైందంటే మేడం, కొట్టాలనిపించింది. మీరేం టీచ్ చేస్తారు సార్? 1750 మార్క్స్లో 500 మార్కులు ఈ 2 సబ్జెక్ట్స్. ఎవడు చెప్పట్లేదు. కరెక్ట్. నా దగ్గర వచ్చిన ఫ్యాకల్టీ ఆల్మోస్ట్ ఆల్ మేడం. మీకు రాకపోవడానికి కారణం ఏంటని మీరు అనుకున్నారు? I got it, I did not go. అచీవ్ చేసి కూడా The idea was never to go. Is it? Idea was to teach. 10th నుంచే యూపీఎస్సీ, ఇంటర్ నుంచే యూపీఎస్సీ, డిగ్రీ నుంచే యూపీఎస్సీ, వాళ్ళకి అంత మెచ్యూరిటీ ఉండదు కదా. 10th నుంచి యూపీఎస్సీకి ఒక మంచి మైండ్ క్రియేట్ చేయొచ్చు. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే, లాస్ట్ ఇయర్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఎలిమినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా టఫ్ చేశారని విన్నానండి. నేను ప్రిలిమ్స్ ముందు గ్రాండ్ టెస్ట్లు పెట్టాను మేడం, 5. May 26th ప్రిలిమ్స్ రాసే స్టూడెంట్స్కి, ఆస్పిరెంట్స్కి మీరు ఏం చెప్తారు సార్? బ్రూస్లీ తెలుసు కదా, Yes, sir. వన్ ఆఫ్ ది బెస్ట్ ఫైటర్స్ ఇన్ ది వరల్డ్. గ్రేట్ పాయింట్ రియల్లీ. టెస్ట్ సిరీస్ ఎందుకు పనికిరాని పిచ్చి కాగితాలు. ఎలా సార్? ఈ 5 మీకు సక్సెస్ తీసుకొస్తుంది. మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ సంవత్సరం మళ్ళీ ఏదైనా ఎలిమినేషన్ పాయింట్ ఉండే అవకాశం ఉందా సార్? సింపుల్ లాజిక్ చెప్తాను. అలాంటి వాళ్ళని మీరు రిజెక్ట్ చేస్తారా? ఐ గెట్ కిక్ ఫ్రమ్ మేకింగ్ ఎ స్టోన్ ఏ డైమండ్. నో, వాట్ ఈస్ ద కిక్ ఇన్ మేకింగ్ గోల్డ్ ఏ డైమండ్? కరెక్ట్. నేను కాలేజ్ మేనేజ్మెంట్ ఒకటే మాట చెప్తాను, యువర్ అవుట్పుట్ ఈజ్ మై ఇన్పుట్ Yes. and your output is pathetic. Average students also can achieve UPSC. Can కాదు మేడం, only average students achieve UPSC. So nice. Because it is a bomb for me as a mentor. చాలా రకాలుగా మైండ్ డైవర్ట్ అయిపోతుంది. సో డిస్ట్రాక్షన్ కి మొదటి కారణం ఫోన్. ఇదే. వాళ్ళే సాధించాలని అనుకుంటే తప్ప ఇది ఎక్కదు. డానియల్ గోల్డ్మెన్ అని చెప్పేసి చాలా పెద్ద సైకాలజిస్ట్. వాట్ హీ సేస్ దట్, సార్ తెలుగు మీడియం మెటీరియల్ దొరకట్లేదు అని చాలా మంది కమెంట్ చేస్తున్నారు సార్. అది వాస్తవం. ఓ, తెలుగు మీడియంలోనే రాయాలి అనుకున్న వాళ్ళు మేడం, వాట్ మై సజెషన్ ఇస్, ఎలాంటి మెంటాలిటీ, ఎలాంటి పర్సనాలిటీ ఉంటేనే రావాలి అంటే మీరు ఏం చెప్తారు? అకాడమిక్ ఎక్సలెన్స్ అవసరం లేదు. 35% మార్కులు వచ్చినా హ్యాపీగా రా. ఇంటర్మీడియట్లో ఫెయిల్ అయ్యి మళ్ళీ పాస్ అయినా హ్యాపీగా రా. 10th కంపార్ట్మెంట్ రాసి పాస్ అయ్యేవా, గ్రాడ్యుయేషన్ డిస్టెన్స్లో చేసేవా, పర్వాలేదు. అక్షరాలు A to Z వస్తాయా? వస్తాయి. నంబర్స్ 1 to 9 వస్తాయా? వస్తాయి. చేయాల్సిన ఆలోచన ఉందా? ఉంది. కమ్.